జీటీవీ న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం చవిటిపాలెం ఎంపీపీ పాఠశాలలో నిర్వహించిన పల్స్ పోలియో శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కల మందు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో పోలియో రహిత సమాజం లక్ష్యంగా ప్రభుత్వం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. అలాగే అమరావతి రాజధాని, జాతీయ సమగ్ర ఓటర్ల సర్వే, ప్రజాస్వామ్య బాధ్యతలపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసి భవిష్యత్తులో ఎక్కడ పోలియో బారిన పడకుండా వికలాంగులు అయ్యేటువంటి అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఈరోజు పోలియో చుక్కల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. దీనికి గణపవరంలో ఈరోజు 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న అందరికీ పోలియో చుక్కలు వేసి రాష్ట్రాన్ని పోలియో రహిత రాష్ట్రంగా, దేశాన్ని పోలియో రహిత దేశంగా చేసేటువంటి దానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి 5 సంవత్సరాల లోపు పిల్లలందరూ అశ్రద్ధ చేయకుండా అందరూ ఇటువంటి ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వారి భవిష్యత్తుకి ఎక్కడ కూడా పోలియో బారిన పడేటువంటి అవకాశం లేకుండా ఈ యొక్క ప్రభుత్వం కల్పించిన సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుతూ SIR పత్రాలు కూడా వారికి డోర్ డెలివరీ చేశాం గణపారంలో. ఈ బూత్ వరకు BLOని అడిగితే 1160కి 23 తప్ప 1137 డెలివరీ చేశామని చెప్తున్నారు. 25% ఆన్లైన్ కూడా చేశామని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా SIRని సద్వినియోగం చేసుకోవాలి. 2002 నుంచి ఫ్యామిలీ ట్రీ 2026లో ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఓటు అనేటువంటిది బాధ్యత, పౌరుని యొక్క బాధ్యత. ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు మనం చూస్తూ ఉన్నాం. రాజధాని రైతుల మీద ఏ విధంగా రౌడీల్ని, గూండాల్ని నిన్న పంపించి ఏ విధంగా అమరావతిని డిస్టర్బ్ చేయాలి, అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసో, అక్కడ జరుగుతున్న ప్రోగ్రెస్ను చూసో, అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధ ప్రాతిపదికన జరిగే పనులను చూసి జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేకపోతా ఉన్నాడు. ఓర్వలేని తనంతో నిన్న రౌడీల్ని, గోండాల్ని ఆనాడు పార్టీ ఆఫీస్ మీద పోయి ఎవరైతే దాడి చేశారో కొంతమంది వాళ్ళను కూడా పంపించి డిస్టర్బ్ చేయాలనేటువంటి కుట్ర, కుతంత్రం స్పష్టంగా కనపడుతూ ఉంది. కాబట్టి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజలు చీకొట్టేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా అమరావతి రైతులు ఏ విధంగా వాళ్ళ గో బ్యాక్ అని చెప్పారు, మావిగన్ అనేటువంటి కాకుండా అమరావతికి జిందాబాద్ అంటేనే రమ్మంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా జ్ఞానోదయం కలిగి అమరావతి రాజధాని అని ప్రకటిస్తే గౌరవం ఉంటుంది. లేకపోతే ఆ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని కూడా నామరూపాలు లేకుండా ప్రజలు సిద్ధంగా ఉన్నారు చేయటానికి కూడా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.